కుమార్ గౌడ్ ఓట్ల చోరీ గురించి కాదు సీట్ల చోరీ గురించి సమాధానం చెప్పాలన్నారు బండి సంజయ్. అయితే సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. బండి సంజయ్ కేంద్ర మంత్రిలా కాకుండా ఓ కార్పొరేటర్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగిత్యాల ఓట్ చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించట కాదా? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమి పార్టీలను ఓడగొట్టాలన్న ఒక ఆలోచనతోటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏదైతే న్యూట్రల్ బాడీయో ఏదైతే ఇండిపెండెంట్ బాడీనో దాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. పార్లమెంట్ లో చర్చ పెట్టండి అంటే చర్చ పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ విజన్ ని రివర్స్ తీసుకోమని చెప్తున్నాము. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇంటరీమ్ ఆర్డర్. ఏమని? 65 లక్షల ఓట్లు ఏదైతే డిలీట్ చేసిరో వాటి వెబ్సైట్లలో పెట్టాలి. ఓట్ డిలీట్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉండదు. ఓటర్ని డిలీట్ చేసేటప్పుడు కారణాలు చెప్పి మరీ డిలీట్ చేయాలని చెప్పింది. దీనికి దేనికి సమాధానం లేని మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కరీంనగర్ లోకి వచ్చి రాగానే మీరు కార్పొరేటర్ లెక్క మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు.